మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రియులారా మీ అందరికీ వందనాలు. దేవుని వాక్యము ధ్యానిందాము. యెషయా గ్రంథం 66వ అధ్యాయము 10వ వచనం. యెరూషలేమును ప్రేమించు వారులారా, మీరందరూ ఆమెతో సంతోషించుడి, ఆనందించుడి. ప్రియులారా, ప్రవక్త అయిన యెషయా గారి ద్వారా పరిశుద్ధాత్మ దేవుడి నాటి కాలములో ఇశ్రాయేలు ప్రజలను ఉద్దేశించి ఈ మాటలు వ్రాస్తూ ఉన్నారు. యెరూషలేమును ప్రేమించటం వలన ఆనందము కలుగుతుంది, ఆదరణ కలుగుతుంది, సమాధానము కలుగుతుంది అని ఇక్కడ దేవుడు మాట్లాడుచు ఉన్నారు. దుఃఖము నిట్టూర్పు తీర్చబడుతుంది గనుక యెరూషలేమును ప్రేమించేవారిగా ఉండాలని దేవుడు మాట్లాడుచు ఉన్నారు. ఆత్మీయంగా మనం చూస్తే యెరూషలేము అనగా దేవుని సంఘం అని అర్థం. ఈ కడవరి దినాలలో సంఘాన్ని ప్రేమించే వారిగా ఉంటున్నామా? సంఘములో లోబడే బిడ్డలుగా మనం మారుతున్నామా? సంఘం అనగా క్రీస్తు శరీరము, శిరస్సు ఆయనే గనుక సంఘాన్ని ప్రేమించే వారిగా మనం ఉండాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. చాలామంది సంఘాలలో రకరకాలైన వారు ఉంటూ ఉంటారు. కొంతమంది సంఘములో పెత్తనము చేయాలని, కొంతమంది అధికారము కోరుకుంటూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అదేమాత్రం మంచిది కాదు. దేవుడు అధికారం ఇవ్వాలి కానండి, మనము సొంతంగా ప్రయత్నము చేయటం వల్ల ఏమి ప్రయోజనం? సంఘము దేవునిది కదా, గనుక లోబడేవారిగా, తగ్గించుకునేవారిగా, ప్రేమించేవారిగా మనం ఉండాలి. అది దేవుడు కోరుకుంటున్నారు. అటువంటి వారి జీవితాలు ఆనందింపచేస్తానని, వారి దుఃఖములను, కష్టములను, బాధల నుండి నేను విడిపిస్తానని దేవుడు ఇక్కడ మాట్లాడుచు ఉన్నారు. 11వ వచనం మనం చూస్తే, ఆదరణకరమైన ఆమె స్తన్యమును మీరు కుడిచి తృప్తి నొందెదరు. ఒక పసిబిడ్డ తల్లి పాలు తాగుతూ కడుపు నిండా తాగి తృప్తి చెంది నిద్రపోతూ ఉంటాడు. ఆ తల్లి ఎంతో సంతోషముగా తన బిడ్డని కౌగిటిలో దాచుకుంటూ ఉంటుంది. అటువంటి తృప్తికరమైన జీవితాన్ని నేను మీకు అనుగ్రహిస్తానని, పసిబిడ్డ వలె మిమ్మల్ని కాపాడతానని, తల్లి వలని ప్రతినిత్యము మిమ్మలను నేను ఆదరిస్తానని దేవుడు మాట్లాడుచు ఉన్నారు. గనుక సంఘమును ప్రేమించేవారిగా మనం ఉండాలి. సంఘాన్ని ప్రేమించేవారు తృప్తి కలిగి జీవిస్తారు. మరొక మాట మనం చూస్తే, ఆమె మహిమాతిశయం అనుభవించుచు ఆనందించుదురు. యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, ఆలకించుడి, నది వలె సమాధానమాయ ఆమె వద్దకు పారజేదును, మీరు జనముల ఐశ్వర్యము అనుభవింతురు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనకిచ్చిన పరిధిని బట్టి, దేవుడు మనకిచ్చిన స్థానాన్ని బట్టి మనము సంఘమును ప్రేమించేవారిగా ఉండాలి కానీ చీల్చేవారిగా, ద్వేషించేవారిగా, అసూయ చేత, కుట్రల చేత దేవుని యొక్క సన్నిధిని పాడు చేసేవారు ఉండొద్దని ప్రత్యేకంగా ఒక దైవజన్యగా మనవి చేస్తూ ఉన్నాను. అటువంటి వారు చాలా కష్టాలు అనుభవిస్తారండి. అటువంటి వారి జీవితాలు అర్థములేని మార్గాలు గుండా ప్రయాణము చేస్తాయి. చివరికి వారు దేవుని రాజ్యానికి వారసులవ్వటానికి ఏమాత్రము అవకాశము లేదు. కారణం ఏమిటంటే, సంఘము దేవునిది. త్వరలో సంఘాన్ని మధ్యాకాశానికి ఆయన పిలవబోతూ ఉన్నాడు. అక్కడ గొప్ప విందు జరగబోతుంది గనుక శ్రేష్టమైన సంఘములో పాలి భాగస్థులుగా ఉండాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఈ మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. ప్రార్థనండి. అత్యంత కృపగలిగిన దేవా, మహోన్నతమైన మీ నామము కొరకై వందనాలు. యెరూషలేమును గురించి ఈరోజు మాట్లాడుతూ వచ్చారు. యెరూషలేముని ప్రేమింతే చాలు, నీవు ఆనందిస్తావు, నీకు ఆదరణ దొరికిద్దన్నావు. అలాగే యెరూషలేమనగా సంఘమును ప్రేమిస్తే నీ జీవితమును ఫలింప చేస్తానని మీరు మాట్లాడుతూ వచ్చారు. ఒక బాధ్యత కలిగిన విశ్వాసిగా, లోబడే విశ్వాసిగా, ఐక్యముగా, ప్రేమతో ఉండే విశ్వాసిగా నన్ను, మమ్మలను మలచండి. నీ రాకడకు సిద్ధపరచండి.
ఇటువంటి భేదాభిప్రాయాలు హెచ్చు తగ్గులు ఉండటానికి వీలు లేదని హెచ్చరిస్తూ వచ్చారు. గనుక లోబడే జీవితం అందరికీ అనుగ్రహించమని, ఆశీర్వాదమునకు కారకులుగా మమ్మలను మార్చమని, ఈ దినము దీవించమని, ఎవరైనా కష్టములు, బాధలు, ఇబ్బందులు ఉంటే వారికి సహాయం పంపించమని యేసుక్రీస్తు వారి పుణ్యనామములో ప్రార్థించి స్తుతించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు దీవించునుగాక. ఆమేన్.